నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. అంచలంచలమైన ఏకాగ్రత, అలు పెరగని సాధన, గురి తప్పని బాణం, వెరిసి ఒక బం పథకం. తెలంగాణ గడ్డపై ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లా కీర్తి కిరీటంలో మరో స్వర్ణమయం చేరింది. నిన్న హైదరాబాద్ వేదికగా జరిగిన విలువిద్య మినీ నేషనల్ పోటీలో గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామానికి చెందిన తాడూరి హరిని రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి పసడి పతాకాన్ని కైవసం చేసుకుంది. ఇది కేవలం ఒక పథకం మాత్రమే కాదు, మన జిల్లా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటి చెప్పిన గర్వకారణం. తాడూరి రవిచందర్ రెడ్డి, సునీత దంపతుల కుమార్తె అయిన హరిని చిన్న వయసులోనే విలువిద్యలో అసాధారణ ప్రతిభను కనబరిచింది. నిన్నటి పోటీలో హరిణికి సంధించిన ప్రతి బాణం ఒక లక్ష్యాన్ని తాకడమే కాదు, గన్నేరువరం మండలం పేరును రాష్ట్ర స్థాయి నుండి దేశ స్థాయికి తీసుకెళ్లింది. ఈ అద్భుత విజయాన్ని చూసి కరీంనగర్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, జిల్లా కలెక్టర్ సైతం ప్రశంసల వర్షం కురిపించారు. తల్లిదండ్రులకు ఒక సందేశం: పిల్లల కలలకు రెక్కలు తొడగండి. ఈ రోజు మనం హరిణిని చూసి గర్వపడుతున్నాం, కానీ ఈ మెడల్ వెనుక ఆమె కృషి ఎంత ఉందో, ఆమె తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా అంతే ఉంది. ఈ సందర్భంగా మనమందరం ఒక విషయం ఆలోచించాలి. ప్రతి బిడ్డలో ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. అది చదువు కావచ్చు, ఆటలు కావచ్చు, లేదా కళలు కావచ్చు. మనం చేయాల్సిందల్లా వారిలో ఆ ఆసక్తిని గుర్తించి దానికి తగిన తోడ్పాటును అందించడమే. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను కేవలం ర్యాంకుల వెంట పరిగెత్తిస్తున్నారు, కానీ క్రీడలు పిల్లలకి క్రమశిక్షణను, ఓటమిని తట్టుకునే ధైర్యాన్ని, గెలిచే పట్టుదలను నేర్పుతాయి. హరిణి సాధించిన ఈ గోల్డ్ మెడల్ మనకు చెబుతున్న పాఠం ఒక్కటే: పిల్లల ఇష్టాన్ని గౌరవిస్తే వారు దేశం గర్వించే స్థాయికి ఎదుగుతారు. నేడు జంగపల్లి గ్రామం పండగ చేసుకుంటుంది. గన్నేరువరం మండలం హరిణి విజయాన్ని వేడుకగా జరుపుకుంటుంది. కరీంనగర్ ముద్దు బిడ్డ హరిణి ఇలాగే మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పథకాలు సాధించాలని, భవిష్యత్తులో ఒలింపిక్ వేదికపై మన భారత త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కంగ్రాచులేషన్స్ హరిణి, నీ విజయం వేల మంది చిన్నారులకు స్ఫూర్తిదాయకం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.